అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మరో కర్ణుడి కథలో 9వ భాగం అండి. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అండి. శరత్ పిచ్చెక్కినట్లు ఊరంతా ఎక్కడెక్కడో తిరిగి అప్రయత్నంగానే అనేక బస్ స్టాపుల్లో నిన్నటి పిచ్చకత్తె కోసం చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. తన పిచ్చికి తనే నవ్వుకున్నాడు. ఎండ నెత్తిని మాడుస్తూ ఉంది. తల నాదుగా ఉంది. మనసు చేదుగా ఉంది. కడుపులో ఆకలి మంటగా ఉంది. ఎదురుగా కనిపించిన హోటల్లోకి వెళ్ళాడు శరత్. టిఫిన్ చేస్తూ ఉంటే రాజేశ్వరి జ్ఞాపకం వచ్చింది. మనసు ఎలాగో అయ్యింది. రాజేశ్వరి తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటుందా? శరత్ తన మనసుని తడిమి చూసుకున్నాడు. అక్కడ ఆమె తన కోసం ఎదురు చూడాలని కోరిక లీలగా తోచింది. తన కోరిక న్యాయమైంది కాదు, కానీ రాజేశ్వరి మరొకరి భార్యగా ఊహించడానికి తనకి ఎంతో బాధగా ఉంది. రాజేశ్వరి కొంతకాలం తన కొరకు చూస్తుంది. రాజేశ్వరి ప్రేమించగలదు, కానీ ఆ ప్రేమ కోసం అర్థం లేని త్యాగం చేసే సెంటిమెంటల్ ఫూల్ కాదు. ప్రాక్టికల్గా ఆలోచించగలదు. తను అలా కాదు. తనకు సెంటిమెంట్స్ ఎక్కువ. రాజేశ్వరి ఎన్నోసార్లు ఆ మాటే అంది. సాయంత్రం ఒకసారి రాజేశ్వరి దగ్గరకు వెళితే వెంటనే వారిద్దరి మధ్య జరగబోయే సంభాషణ ఊహించుకొని ఆ ఆలోచనను వెనక్కి నెట్టేశాడు. ఒక క్షణం శరత్కు తనకెవ్వరూ లేనట్టు అనిపించింది. తనకు తను వినీలాకాశంలో దూరంగా మినుకుమనే ఒంటరి నక్షత్రంలా కనిపించాడు. తనలో నుంచి ఎవరో విడిపోయి దూరంగా నిల్చుని తననే పరీక్షగా చూస్తున్నట్టు, జాలుపడుతున్నట్టు అనిపించింది. శరత్ ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది? తనను చూసి తను జాలిపడుతున్నాడా? సెల్ఫ్ సెన్స్ లేదు. తనను చూసుకుని తను జాలిపడడు, పడకూడదు. తనకు అందరూ ఉన్నారు. కనకపోయినా కన్నబిడ్డలా ప్రేమించి పెంచే తల్లి ఉంది. కన్న తండ్రిలా కాకపోయినా పెంచిన తండ్రిలా తన క్షేమం కోరే తండ్రి ఉన్నాడు. తనను గౌరవించి ప్రేమించే ప్రియురాలు ఉంది. తనకేం తక్కువని తన మీద తనకే జాలి కలుగుతుంది. కానీ తన కన్న తల్లి ఎలా ఉందో అడుక్కుంటూ ఉంటూ తనను ఎందుకు కనిపారేసింది? ఎక్కడ పారేసింది? ఆ పైన ఆలోచించే శక్తి లేని వాడిలా చివుక్కున లేచి నిల్చున్నాడు. బిల్లు ఇచ్చి బయటకు వచ్చాడు. బాబు, ఓ 10 పైసలు. బాగా బతికిన దాన్ని అడ్డం వచ్చింది పిచ్చగత్తె. శరత్ టక్కున ఆగిపోయాడు. చివ్వున తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు. ముఖంలో వృద్ధాప్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. చాపిన చేతిని చూశాడు. ఉలిక్కి పట్టాడు. వేళ్ళు సగమే ఉన్నాయి. మీకోసమా తను 2 రోజులుగా వెతుకుతున్నాడు? శరత్కు చిరాకు వేసింది. ముందుకు అడుగు వెయ్యబోయి ఆగిపోయాడు. ఆమె అడ్డం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనిపించింది. నీకు పిల్లలు లేరా అన్నాడు. ఉన్నారు బాబు, ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాండ్లు. మరి ఈ గతి ఎందుకు పట్టింది? ఆయన పోయాక నా దశ పోయింది బాబు. చివరికి ఈ రోగం ఒక్కటి. ఈ జబ్బు మా నాన్నకు ఉండేది, నాకు వచ్చింది. ఇంట్లో అందరూ అసహ్యించుకోసాగారు. కోడళ్ళు తరిమేశారు. కొడుకులు ముఖం కూడా చూపించలేదు. అయినా ప్రాణం మీద వ్యామోహం తగ్గలేదు. నిలువున ప్రాణాలు తీసుకోలేకపోయాను అన్నది ఆమె. శరత్ గుండెల మీద బరువును ఎవరో దింపేసినట్టు తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు.
జోబీలో నుంచి 5 రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టి వడివడిగా వెళ్ళిపోయాడు. ఈమెను తన తల్లిగా భావించి 2 రోజులుగా ఎంత బాధపడ్డాడు. మంచిదే అయ్యింది. ఆమె కనిపించింది. కనిపించకపోతే మనసులో అదో బాధ మిగిలిపోయేది. శరత్కు చిన్నప్పుడు తల్లి చెప్పిన కథ ఒకటి గుర్తుకు వచ్చింది. శరత్ రోజు తల్లి పక్కలో పడుకొని కథ చెబితే గాని నిద్రపోయేవాడు కాదు. ఆ కథ, అది ఒక అరణ్యం. రాజు గుర్రం మీద వెళుతున్నాడు. సైనికులు ముందు వెళుతున్నారు. మార్గ మధ్యలో ఒక బాటసారి ఎదురైంది. అతని కాళ్లకు చెప్పులు లేవు. అతి కష్టం మీద నడుస్తున్నాడు. రాజుకు అతన్ని చూస్తే జాలి వేసింది. తన గుర్రం మీద ఉన్నాడు. చెప్పులు అవసరం లేదు. పాపం ఆ బాటసారి అరణ్యంలో చెప్పులు లేకుండా వెళుతున్నాడు. తన చెప్పులు ఇస్తే సరే అనుకుని రాజు గుర్రాన్ని ఆపి అతన్ని పిలిచి తన చెప్పులు ఇచ్చాడు. బాటసారి సంతోషంగా తీసుకుని నమస్కరించాడు. రాజు ముందుకు వెళ్ళిపోయాడు. బాటసారి అక్కడే నిల్చున్నాడు. చెప్పులు వేసుకున్నాడు. అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. రాజు అడగకుండానే చెప్పులు ఇచ్చాడు. అడిగితే గుర్రాన్ని ఇవ్వకపోతాడా? హాయిగా నడవకుండా త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చు. రాజుగారి గుర్రం తన దగ్గర ఉంటుంది. బాటసారి ఎలుగెత్తి రాజును పిలిచాడు. రాజు గుర్రాన్ని మళ్లించి వెనక్కు వచ్చాడు. ఏమిటి అని రాజు అడిగాడు. రాజా, తమరు దయాస్వరూపులు. అడగకుండానే చెప్పులు ఇచ్చారు. వేసుకుంటే సుఖంగా ఉంది. ఇప్పుడు నడవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఆ గుర్రాన్ని కూడా దయచేస్తే. మాట పూర్తి కాకుండానే రాజు గుర్రాన్ని దిగాడు. బాటసారి ఆనందంగా ముందుకు వచ్చాడు. రాజు చేతిలో ఉన్న కంచీతో చెల్లున నాలుగు తగిలించాడు. బుద్ధి వచ్చిందా? అడిగాడు రాజు. నాకేం బాధగా లేదు, సంతృప్తిగా ఉంది అన్నాడు బాటసారి. రాజు ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశాడు. అవును రాజా, అడగకుండానే చెప్పులు ఇచ్చారు. అడిగితే గుర్రం ఇవ్వకపోతారా అనే భావం నాలో ఏర్పడింది. అడగకుండానే వెళ్ళిపోయాననుకోండి, జన్మంతా బాధపడేవాణ్ణి. నన్ను నేను జేజేతులారా అవకాశాన్ని జారవిడుచుకున్న దద్దమ్మగా చిత్రించుకుంటూ బాధపడేవాణ్ణి. ఇప్పుడు నా మనసులో నుంచి ఆగిరిపోయింది. 2 దెబ్బలు తిన్నా పర్వాలేదు అన్నాడు. శరత్ ఆ కథను తలుచుకుని తనలో తనే నవ్వుకున్నాడు. రాజేశ్వరి ఏదో అనగానే కనిపించిన బిచ్చగత్తెను తను హింసించుకున్నాడు. బాధపడ్డాడు. ఆమె కోసం గాలించాడు. ఆమె కనిపించింది. తన మనసులో గిలి వదిలిపోయింది. ఇలా ఎంతకాలం అని ఎక్కడెక్కడని వెతుకుతాను. అమ్మను అడక్క తప్పదు. శరత్ దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఏమిట్రా బాబు, ముఖం అలా పీకిపోయిందే, పద భోంచేద్దువు గాని అన్నది సుశీలమ్మ. భోజనం చేసే వచ్చానమ్మా. భోజనం చెయ్యాలని లేదు, అందుకే అబద్ధం చెప్పాడు. ఎక్కడ చేశావు? ఒక ఫ్రెండ్ ఇంట్లో. మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా గబగబా తన గదిలోకి వెళ్ళాడు. తల్లి నిట్టూర్పు వెనక నుంచి వినిపించింది. బట్టలు మార్చుకోకుండా మంచానికి అడ్డం పడ్డాడు. కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే చివ్వున లేచి కూర్చున్నాడు. గబగబా బయటకు వచ్చి తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె పడుకుని ఉంది. కొడుకుని చూడలేదు. అమ్మా. సుశీలమ్మ దిగ్గున లేచి కూర్చుంది. ఏం బాబు అంటూ కొడుకుని చూసింది. అతని కళ్ళల్లో ఏదో సంకల్పం స్పష్టంగా కనిపించి గతుక్కుమంది.
శరత్ తల్లి ముఖంలోకి చూశాడు. ఆ ముఖం ముసురు పట్టిన ఆకాశంలా ఉంది. ఆ కళ్ళల్లో శ్రావణ మేఘాలు కమ్మి ఉన్నాయి. అమ్మ చాలా బాధపడుతూ ఉంది. తన ప్రశ్న విని తట్టుకోగలదా? ఏమైనా సరే అడక్క తప్పదు. అమ్మ, ఒకటి అడుగుతాను, చెబుతావా? వినయంగా అడిగాడు. సుశీలమ్మ భయం భయంగా కొడుకు ముఖంలోకి చూసింది. సమాధానం ఇవ్వలేదు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నంలో ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచింది. ఏమ్మా మాట్లాడావు, అడగనా? ఏమిట్రా బాబు? ఆమె కంఠంలో నుంచి మాటలు అతి ప్రయత్నం మీద బయటపడ్డాయి. నేనెవర్నమ్మా? చెల్లున ఎవరో వీపు మీద కొట్టినట్టు త్రుళ్ళిపడింది సుశీలమ్మ. చెప్పమ్మా, నేనెవర్ని? నువ్వెవరివా? నువ్వు నా బిడ్డవు. ఆమె కంఠంలో మాటలు గరగరలాడాయి. నేను నీ బిడ్డనేనమ్మా, అది కాదనను. కానీ నన్ను కన్నతల్లి ఎవరు? కన్నతండ్రి ఎవరు? సుశీలమ్మ పిచ్చి చూపులు చూసింది. చెప్పమ్మా ప్లీజ్. తెలుసుకునేంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా తల్లి ఎవరు? నన్నెందుకు పారేసింది? ఎక్కడ పారేసింది? బాబు, ఎందుకమ్మా అంత బాధపడతావు? సుశీలమ్మ ఒక్కసారిగా బోరుమంది. శరత్ గాబరా పడిపోయాడు. శరత్కు ఊహ తెలిసాక ఎప్పుడూ సుశీలమ్మ అంతగా ఏడవడం చూడలేదు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడేమయ్యిందని? నా మీద నీకు నమ్మకం లేదా అమ్మా? అంటూ తల్లి రెండు చేతులు పట్టుకున్నాడు. బాబు అంటూ కొడుకు తలను గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడవకమ్మా, కన్నతల్లి కంటే మిన్నగా పెంచిన నీకు ద్రోహం చెయ్యనమ్మా. నేనెప్పటికీ సుశీలమ్మ కొడుకునే. తల్లిని ఓదారుస్తూ అన్నాడు శరత్. ఎందుకురా నన్ను చిత్రవద చేస్తావో? వెక్కిళ్ళ మధ్య అన్నది సుశీలమ్మ. నిన్ను కష్టపెడుతున్నందుకు క్షమించమ్మా. నన్ను కనపారేసిన ఆ స్త్రీని ఒక్కసారి చూడాలని ఉందమ్మా. అంతేనా బాబు? అంతేనమ్మా. ఆమె నాకు అమ్మ ఎలా అవుతుందమ్మా? నువ్వే నా అమ్మవు, కానీ ఆమెను ఒక్కసారి చూడాలి. అంతవరకు నాకు అన్నం సహించదు, నిద్ర రాదు బాబు. అవునమ్మా, నేను నరకయాతన అనుభవిస్తున్నాను. నేను బాధపడితే నువ్వు చూడలేవు. నన్ను బాధ నుంచి విముక్తుణ్ణి చెయ్యమ్మా, దీనంగా అన్నాడు శరత్. సుశీలమ్మ కళ్ళు తుడుచుకుంది. కొడుకు ముఖంలోకి చూసింది. ఆ స్త్రీ ఎవరమ్మా? ఎక్కడ ఉంటుంది? నన్నెందుకు కనిపారేసింది? చెప్పమ్మా. నాకు తెలియదు. చిన్నగా తనకు తానే చెప్పుకుంటున్నట్లు అన్నది సుశీలమ్మ. అమ్మ, శరత్ కంఠం తీవ్రంగా ఉంది. నిజం బాబు, నాకు తెలియదు. నేను నమ్మను. బాబు చెప్పమ్మా. నా మాట మీద నీకు నమ్మకం లేదా? నిన్ను కన్న స్త్రీ ఎవరో నాకు తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. నిన్ను నేను కన్నాననే భ్రమను పెంచుకున్నాను. ఆ భావం కూడా మనసులోకి రానివ్వకుండా పెంచాను. నేను నీకు అమ్మలా లేనట్రా? సరేనమ్మా, నీకంత ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. నిజంరా కర్ణ? కాదు కర్ణ బాబు. శరత్ విరక్తిగా నవ్వాడు. అమ్మ, ఒక్కసారి నేను నాకు జన్మనిచ్చిన ఆ స్త్రీని చూస్తే మాత్రం నష్టం ఏమిటమ్మా? నేను ఈర్ష్యపడుతున్నాననుకుంటున్నావా? కాదమ్మా, నేను నీకు ఎక్కడ దూరం అవుతానోనని భయపడుతున్నావు. సుశీలమ్మ మౌనంగా ఉండిపోయింది. నువ్వు పొరపడుతున్నావమ్మా. ఈ రహస్యం దాచినందుకు నేను నీకు దూరం కావచ్చును బాబు. అవునమ్మా, ఈ రహస్యం నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తుంది. నేను పిచ్చివాణ్ణైతే నీకు దూరం కానా? సుశీలమ్మ చటుక్కున కొడుకు నోరు మూసింది.
నేను నిజమే చెబుతున్నానురా బాబు, వ్యధగా అన్నది సుశీలమ్మ. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె ఆమె నిజమే చెబుతుంది అనిపించింది. ఆమె ముఖంలోకి దిగులుగా చూస్తూ కూర్చుండిపోయాడు. నిన్ను ఆప్యాయంగా 2 చేతులు చాచి అందుకున్నాను. ఎవరి బిడ్డ అని అడగలేదు, అడగాలనిపించలేదు. ఫలానా శ్రీ కన్నబిడ్డ అని తెలిస్తే నిన్ను నా బిడ్డగా పెంచలేననే భయం కొద్దీ అడగలేదు. నా చనిపోయిన బిడ్డే తిరిగి వచ్చాడని భావిస్తూ హృదయానికి హత్తుకున్నాను, అంతే. అంతకంటే నాకేం తెలియదు. శరత్కు సుశీలమ్మ దేవతలా కనిపించింది. 2 చేతులు ఎత్తి నమస్కరించాడు అప్రయత్నంగా. బాబు, ఏమిట్రా అది? నువ్వు దేవతవమ్మా. కాదు, అమ్మను, అంతే. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ నీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నానమ్మా. సుశీలమ్మ కళ్ళు వెలిగాయి. బాబు అంటూ కొడుకు తలను ఆప్యాయంగా నిమిరింది. అమ్మా, ఏం బాబు, కనీసం ఇదన్నా చెప్పమ్మా. నేను నీ చేతుల్లోకి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు? సుశీలమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. చెప్పవా అమ్మ? సుశీలమ్మ కళ్ళు తిప్పి కొడుకును చూసింది. కొడుకు పట్టుదలను అర్థం చేసుకుంది. ఇక లాభం లేదు, వీడి నిర్ణయానికి తిరుగులేదు. మొదటి నుండి మొండిగటమే. మనసులోకి వచ్చింది చెయ్యకుండా నిద్ర కూడా పోడు. అమ్మా, చెప్పమ్మా. చెబుతాను బాబు అంటూ ఓ క్షణం ఆగింది. నాకు పెళ్ళైన 2 ఏళ్లకు మగపిల్లవాడు పుట్టిపోయాడు. నాకు చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం. మావయ్య నాకంటే 2 ఏళ్ళు పెద్ద. నా తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు లేరు. ఇరుగు పొరుగు పిల్లలని తీసుకొచ్చి వాళ్లకు నీళ్లు పోసేదాన్ని, ముస్తాబు చేసేదాన్ని. పొద్దస్తమానం వాళ్లతోనే కాలం గడిపేదాన్ని. అప్పుడప్పుడు మా అమ్మ నన్ను వెతుక్కునేది కూడా అంటూ ఆగింది సుశీలమ్మ. శరత్ ఆత్మీయతగా తల్లి ముఖంలోకి చూశాడు. పిల్లవాడు పోవడంతో బాగా దిగులు పడ్డాను. ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. పైగా ఆ తర్వాత చాలా కాలం వరకు నాకు పిల్లలు కలగలేదు. మీ నాన్నగారు నన్నెంతో ప్రేమిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. అటువంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఆగి కన్నీళ్లు తుడుచుకుంది. చెప్పమ్మా, ఆతృతగా అడిగాడు. పిల్లవాడు పోయిన దిగులుతో ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. గాలి మార్పుకు ఎన్ని ప్రదేశాలు తిప్పారు, ఎందరో డాక్టర్లకు చూపించారు. ఇక నాకు పిల్లలు పుట్టరనే దిగులు పట్టుకుంది. అదే సమయంలో మా అమ్మకు జబ్బుగా ఉందని కబురు వచ్చింది. ఆయన నన్ను తీసుకొని బయలుదేరారు. చావు బ్రతుకుల్లో ఉన్న అమ్మ దగ్గర నన్ను వదిలి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. అమ్మ పోయింది. 4 రోజులు అక్కడే ఉన్నాను. ఒకరోజు రాత్రి కంఠం గద్గదమైంది. మాట్లాడలేని దానిలా కూర్చుండిపోయింది. ఒకరోజు రాత్రి ఏం జరిగిందమ్మా? సుశీలమ్మ కొడుకి కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో, ముఖంలో కనిపించిన ఆతృతకు ఆమె విరక్తిగా తనలో తనే నవ్వుకుంది. అందుకే అంటారేమో, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంది. కన్న తల్లిని కన్యగానే పరిత్యజించిన ఆ స్త్రీని చూడాలని ఎంత ఆరాటపడిపోతున్నాడో. చెప్పమ్మా. అది వేసవికాలం, 10 గంటలు కావస్తుంది. ఇంకా అన్నయ్య ఇంటికి రాలేదు. నేను వసారా గుంజకు ఆనుకుని కూర్చొని ఉన్నాను. ఆరుబయట నాకు ఎదురుగా కూర్చుని జీతగాడు కబుర్లు చెబుతున్నాడు. అన్నయ్య వస్తుంటే లేచి నిల్చున్నాను. పైపంచె భుజాల మీదగా కప్పుకున్నాడు. 2 చేతులు పైపంచె లోపల ఉన్నాయి. 2 చేతులతో పదిలంగా ఏదో వస్తువు పట్టుకొని
ఉత్తరీయం చాటుగా చాచాడని తెలుస్తూనే ఉంది. సుశీలమ్మ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. సుశీలమ్మ గొంతు పెగిల్చుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంది. మాట్లాడలేకపోయింది. శరత్ ముఖంలోకి మళ్ళీ ఆ ముఖం కనిపిస్తుందో లేదో అన్నంత ఆరాటంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పమ్మా, మావయ్య ఏం తెచ్చాడు? బాబు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకునే ప్రయత్నంలో శరత్ ఆదుర్దాగా తల్లి ముఖంలోకి చూస్తున్నాడు. ఏమిటన్నయ్యా అది? ఏదో తెచ్చినట్టున్నావు అని అడిగాను. అవునమ్మా, నీకోసం ఓ మంచి బహుమతి తెచ్చాను అన్నాడు. నేనేమంత ఉత్సాహం చూపించలేదు. నవ్వి ఊరుకున్నాను. ఇలారా చెల్లి, అన్నయ్య లోపలికి వెళ్తూ పిలిచాడు. నేను అన్నయ్య వెనకే వెళ్ళాను. మెల్లగా ఇంట్లో నిలబడి, ఇదిగో నీకోసం ఎటువంటి బహుమతి తెచ్చానో చూడు అంటూ పంచె చాటున ఉన్న చేతుల్ని ముందుకు చాచాడు. అన్నయ్య చేతుల్లో మురికి బట్టల్లో చుట్టిన పసిబిడ్డ ఉంది. ముఖం మాత్రం కనిపిస్తూ ఉంది. బిడ్డ నిద్రపోతూ ఉంది. అది చూసి నేను స్థానువులా నిలబడిపోయాను. తీసుకో సుసి, అన్నయ్య తన చేతుల్ని ముందుకు చాచాడు. నేను వెర్రిదానిలా చూస్తూ నిలబడిపోయాను. నేను చూస్తున్నది కలో నిజమో తెలియడం లేదు. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. వెలుతుర్ని చూస్తున్నాడు. బట్టల్లో నుంచి ఎర్రటి చిన్న చేతుల్ని కదిలిస్తున్నాడు. గుప్పిళ్ళు మూసి, నీకు పిల్లలంటే ఇష్టం కదూ, దిక్కులేని పిల్లవాడు నీ చేతుల్లో పెరుగుతాడని తెచ్చాను అన్నాడు అన్నయ్య. నేను అన్నయ్య ముఖంలోకి విస్మయంగా చూశాను. అంతలోనే వాడు కేర్మన్నాడు. అనుకోకుండా చటుక్కున ముందుకు వచ్చి బిడ్డను అందుకుని గుండెలకు హత్తుకున్నాను. అంతవరకు గుండెల్లో పేరుకొని ఉన్న దిగులేదో కరిగిపోతున్నట్టు అనిపించింది. అంతే. ఎవరి బిడ్డ అని కూడా అడగలేదు. అన్నయ్య చెప్పలేదు. నాకు అడగాలనిపించలేదు. ఆ భావం పొరపాటును కూడా మనసులోకి రాలేదు. నా బిడ్డే అనుకున్నాను. అలాగే పెంచాను. మీ నాన్న అడిగారు, నా బిడ్డే అన్నాను. నా మానసిక స్థితిని అర్థం చేసుకున్న ఆయన మళ్ళీ ఆ ప్రశ్న వేయలేదు. గబగబా చెప్పి కళ్ళు తుడుచుకుంది సుశీలమ్మ. శరత్ తలదించుకొని ఆలోచిస్తున్నాడు. సుశీలమ్మ మళ్ళీ ప్రారంభించింది. పల్లెటూరులో ఏ విషయమైనా ఇట్టే పొగల ఊరంతా వ్యాపిస్తుంది. అందుకే తెల్లవారుజామునే ట్యాక్సీలో అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. నువ్వు మా బిడ్డవు కాదని ముగ్గురికే తెలుసు. తనకు తనే చెప్పుకుంటున్నట్లు చిన్నగా అన్నది. అత్తయ్యకు భారతికి కూడా తెలీదా? లేదు అన్నట్టు తల ఊపింది సుశీలమ్మ. తన అన్వేషణ ఇక ప్రారంభించవచ్చును. కొన దొరికింది. దాన్ని పట్టుకొని బయలుదేరాలి. మావయ్యకు తనను కన్నతల్లి ఎవరో తప్పక తెలిసి ఉండాలి. కానీ మావయ్య చెబుతాడా? చెప్పకపోతే అమ్మ మాత్రం ఒక పట్టాన చెప్పిందా? మావయ్యకు తనంటే ఎంతో అభిమానం. తన మనశ్శాంతి కోసం తప్పక చెబుతాడు. శరత్ తలెత్తి సుశీలమ్మ ముఖంలోకి చూశాడు. ఏమ్మా? ఏదో అడగాలని పెదవులు కదిల్చింది, కానీ అడగలేకపోయింది. ఏమిటమ్మా? ఈ ప్రయత్నం మానరా బాబు. శరత్ మాట్లాడలేదు. చెప్పరా? క్షమించమ్మా. ఏం చేస్తానంటావు? మావయ్య దగ్గరకు వెళ్తాను. నన్ను కన్న స్త్రీ ఎవరో తెలుసుకుంటాను. తెలుసుకుని ఏం చేస్తావు? ఒక్కసారి ఆమెను కళ్ళారా చూస్తాను. అంతేనా? అంతకంటే నీకు ఇంకేం కోరిక లేదా? ఎప్పటికంతే. ఆమెతో మాట్లాడాలని లేదా? వీలుంటే పరిస్థితిని బట్టి. ఒకవేళ ఆ స్త్రీ నీకు కనిపించకపోతే నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాక
కనిపించకపోయినా పెద్దగా బాధపడను. సుశీలమ్మ నిట్టూర్చింది. అమ్మ, మావయ్య వాళ్ళ ఊరికి ఇవాళే బయలుదేరతాను. సుశీలమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది. నన్ను సంతోషంగా పంపించమ్మా. ఈ ఒక్క రోజుకి ఆగి రేపు వెళ్ళు. ఇవాళంతా నా కళ్ళ ముందే ఉండు. మీ నాన్నగారికి కూడా చెప్పి వెళ్ళు. శరత్ ఆలోచనలో పడ్డాడు. ఈ ఒక్క మాటైనా విను. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో ఈ ఒక్కరోజైనా అమ్మ నీకు కనిపించకుండా నేను ఎక్కడా ఉండిపోనమ్మా. నువ్వు వచ్చేంత వరకు నేనే ఉండకపోతే అమ్మా. శరత్ కంఠంలో జీర పలికింది. నీ ఇష్టం. ఆమె కంఠంలో ఓ రకమైన నైరాశ్యం ఏదో ఉంది. అలాగే, రేపే వెళతాను. శరత్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుశీలమ్మ ముఖానికి పైటి చెంగు అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగి. ఈరోజు చెప్పుకున్న 9వ భాగం ఇంతటితో సమాప్తమండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.